ఆపిందని రాష్ట్రం అంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తుందని చెప్పి కేంద్రం ఆరోపిస్తోంది. వీటన్నిటికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయి అంటున్నాయి. మరో పక్కనేమో కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీ ప్రభుత్వం ఆపుతుందని. బీజేపీ అంటుంది కాంగ్రెసే పక్కదోవ పట్టిస్తుంది. అసలు సమస్య ఎక్కడ ఉందంటారు? సమస్య రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రిజర్వేషన్లు ఎవరు పెట్టాలి? రాజ్యాంగం ఏం చెప్తుంది? 243 ఆర్టికల్ ప్రకారం D6 ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దానికి పవర్ ఉంది. దాని ప్రకారం నిర్ణయించమని నేను అడుగుతున్నా. దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, ఉంటాయి, తప్పనిసరి ఉంటాయి. మేము ఇప్పుడు నేను హాస్టల్లో పెట్టాలని కొట్లాడినప్పుడు, గురుకులాలు పెట్టాలని కొట్లాడినప్పుడు, రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడినప్పుడు అనేక అడ్డంకులు న్యాయపరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా వచ్చాయి. కానీ ఉద్యమం ద్వారా ప్రజా అభిప్రాయాన్ని బిల్డప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టినప్పుడు ప్రభుత్వాలు వినలేదు. 5 రోజులు దీక్ష చేసిన. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. దేశంలో ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఈ పథకం? ఫీజులు కట్టిన దాకా అమెరికా అంత గొప్ప దేశం, ఫీజులు కట్టే వరకు అడ్మిషన్లు ఇవ్వరు. కాబట్టి మన దేశంలో ఒక పైసా ఫీజు లేకుండా ఇంజనీరింగ్ చదువుతాడు, ఫార్మసీ చదువుతాడు, MBA చదువుతాడు, MTech చదువుతాడు, అన్ని కోర్సులు చదువుతాడు. అనేక పేద ప్రజలు ఈ సమాజంలో డెవలప్ కావడానికి చేసేటటువంటి సామాజిక న్యాయం పోరాటం లోపల అడ్డంకులు, అవరోధాలు ఉంటాయి, భర్జనలు ఉంటాయి, చర్చలు ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అనేది ఒక సందిగ్ధం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? అంటే రకరకాలుగా ఇప్పుడు ఈ నెల 25న సత్యాగ్రహ దీక్ష చేస్తాను. ఇంకా ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించాలని నేను చూస్తాను. తప్పనిసరి పాజిటివ్గా ఆలోచిస్తుంది. దాని మీద ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతుందని అనుకుంటున్నా. లేకపోతే ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. మరోపక్క కేంద్ర ప్రభుత్వం 2027 వరకు పోస్ట్పోన్ చేసింది. దీనికి సంబంధించి జనగణనలో కులగణనకు సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఆలస్యం చేస్తున్నది కాదు. బీజేపీ పార్టీ బుద్ధి ఉండాలి, అట్లా మాట్లాడేటోళ్ళకు సిగ్గు బుద్ధి ఉండాలి. ఇన్నేళ్ళు 76 ఏళ్ళు ఏ పార్టీ ఎందుకు కులగణన చేయలేదు? మేము 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం గతంలో ప్రతి పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈరోజు సాహసం చేసి, ధైర్యం చేసి బోర్డు ఒక్కడే కులగణన పట్టుకుంటాడు. అంతేకాదు బీజేపీ పార్టీ మీదగా ఒట్టిగా చల్తారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలేదా? ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. రెండో విషయం, ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీ చేయాలని మేము 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. ఏ పార్టీ అయినా చేసిందా? గతంలో బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు బీసీని ప్రధానమంత్రి చేస్తుంది. అంతేకాదు బీజేపీ పార్టీ అగ్రకులాల పార్టీ, ఈ పార్టీ అనే ఒట్టి అపవాదం దాల్తుంటారు, బురద దాల్తారు. ఈరోజు బీజేపీ పార్టీ అగ్రకులాలకు ఏ పదవి ఇచ్చింది? 3 ఉన్నత పదవులు. ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇచ్చారు. రాష్ట్రపతి పదవి గిరిజన మహిళకి ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి దళితుడికి ఇచ్చారు. ఉన్న పదవులని SC ST బీసీలకు ఇచ్చిన ఆ పార్టీని సిగ్గు లేకుంటే ఎట్లా దాన్ని అగ్రకుల పార్టీ అంటారని చెప్పి నేను అడుగుతున్నాను. చివరిగా మీ సత్యాగ్రహ దీక్ష వల్ల ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎవరెవరు పాల్గొనబోతున్నారు? నేను ప్రభుత్వం మీద పాజిటివ్గా ఇంకింత ఆలోచించాలి అనే ఉద్దేశంతో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాను. నేను ఎలాంటి రాజకీయ కోణం లేదు, దురుద్దేశం లేదు. గతంలో ఈ రిజర్వేషన్లు పెట్టడానికి అనేక ఈరోజు మామూలు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. 87లో 88లో మన సంఘం నుంచి అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అమర నిరాదీక్ష చేశారు. 91, 92 నరేంద్ర అనే ఒక అబ్బాయి అమర నిరాదీక్ష చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి పిలిచి చేయొద్దు, నేను కమిటీ వేస్తా, మీకు పెంచుతాను అని 20 నుంచి 34 పెంచాడు. దీని మీద మొదటి నుంచి మేము పెద్ద ఎత్తునే ఉద్యమాలు. అప్పుడైనా ఈ ఉద్యమం లేని రాలేదు. అప్పుడు మొట్టమొదటిసారి 84 నుంచి 86 దాకా పోరాడితే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు లోకల్ బాడీలో 20% పెట్టాడు. అప్పుడు ధర్నాలు చేసాం, ఉద్యమాలు చేసాం, ర్యాలీలు చేసాం. ఆ రోజు చేస్తేనే వచ్చినాయి. ఆ తర్వాత పెంచాలని చేసినాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, మీటింగ్లు పెట్టాం. 20 నుంచి 34 పెంచారు. ఇప్పుడు కూడా అదే మాటలు పోతున్నాయి. ఇప్పుడు చాలా మంది నాయకులు గారు, సంఘాలు వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారని నేను
మొత్తం మీద ఈ నెల 25వ తేదీన సత్యాగ్రహ దీక్షను చేపట్టబోతున్నట్టు అన్ని పార్టీలు కూడా మద్దతు పలకాలని కోరుతున్నారు. ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుందనేది కూడా వారు కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.